ఫ్రెండ్స్, ఈ కుక్క రోజూ బ్యాంకులను దోచేది, కానీ ఎప్పుడూ పట్టుబడేది కాదు. అది నేరుగా బ్యాంక్ కౌంటర్ పైకి దూకి మేనేజర్ కు ఒక చీటీ చూపించేది. ఆ చీటీపై నీ దగ్గర ఒక్క నిమిషమే ఉంది, మొత్తం క్యాష్ ని బ్యాగ్ లో పెట్టకపోతే బాంబు పేలిపోతుంది అని రాసి ఉండేది. మేనేజర్ భయంతో వెంటనే డబ్బంతా బ్యాగ్ లో నింపేవాడు. కుక్క ఆ బ్యాగ్ తీసుకుని ప్రశాంతంగా బయటికి వెళ్లిపోతుంది. మేనేజరు, గార్డులు దాని వెనక పరిగెత్తినా ఇది ఒక కుక్క చేసిన పని అని వాళ్లకు నమ్మకం కలగదు. కుక్క కారు దగ్గరకు వెళ్లి లోపల కూర్చుని తన సహచరులకు బయలుదేరమని చెప్పింది. ఒక సహచరుడికి అనుమానం వచ్చి బ్యాగ్ ని కారు బయటకు తోసేశాడు. ముగ్గురు ఆ డబ్బుతో తమ అడ్డాకు చేరుకున్నారు. అక్కడున్న లావు మనిషి తర్వాతసారి ఇంకో కుక్కని పంపాలి, ఈ కుక్క నాకు నచ్చలేదు అని కోపంగా బిస్కెట్ విసిరాడు. కుక్క ఆ బిస్కెట్ ని తీసుకుని అదే మనిషిపైకి తిరిగి విసిరింది. మనిషి అరవడం మొదలుపెట్టాడు. కుక్క గట్టిగా మొరగింది. ఆ శబ్దం విని పోలీసులు వచ్చారు. ఇద్దరు దొంగలు చేతులు పైకెట్టి లొంగిపోయారు. అంతలో అకస్మాత్తుగా కుక్క ఒక పోలీసుపై దాడి చేసి కింద పడేసింది. దొంగలిద్దరూ కుక్కను అక్కడే వదిలేసి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు కుక్కను ఇనుప పంజరంలో బంధించారు. మరుసటి రోజు కుక్కను ఒక ఆశ్రయ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ గుంగురాల జుట్టు ఉన్న ఒక అబ్బాయి కుక్కను చూసి ఇష్టపడి ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ అబ్బాయి బాధపడ్డం మొదలైంది. ఎందుకంటే ఆ కుక్కకు బొమ్మల మీద ఆసక్తి లేదు, ఆహారం మీద కూడా ఆసక్తి లేదు. అసలది వింత కుక్క, దానికి డబ్బు మీద మాత్రమే ఆసక్తి. అబ్బాయి ఎముకలతో ట్రైన్ చేయాలని ప్రయత్నించాడు, కానీ కుక్క చూడలేదు. నోట్లను చూపించగానే గట్టిగా పట్టుకుని వదల్లేదు. అదే రోజు అబ్బాయికి తన అమ్మ ఉద్యోగం పోయిందని, ఇంట్లో డబ్బుల కష్టముందని తెలిసింది. అబ్బాయి దిగులుగా ఉన్నాడు, కానీ కుక్క అంతా అర్థం చేసుకుంది. ఆ రాత్రి నిశ్శబ్దంగా బయటికెళ్ళింది. ఒక రెస్టారెంట్ లో ఒక మహిళ బ్యాగ్ నుంచి డబ్బు తీసుకుంది. ఆ డబ్బును ఒక భిక్షగాడి ముందు పడేసింది. భిక్షగాడు సంతోషంగా పాట పాడాడు, కానీ కుక్క అతని పాత్రను ఎత్తుకుని పారిపోయింది. మరుసటి రోజు అబ్బాయి కుక్కను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా కుక్క డాక్టర్ వ్యాలెట్ దొంగిలించింది. ఇలా చేయడం నెమ్మదిగా ఉందని అనుకున్న కుక్క నేరుగా క్యాష్ వ్యాన్ ను లక్ష్యంగా చేసుకుంది. వ్యాన్ కింద దాక్కుని గార్డ్ క్యాష్ బ్యాగ్ కింద పెట్టగానే దాన్ని ఎత్తుకుని పారిపోయింది. ఆ డబ్బును ఒక చెట్టు కింద దాచింది. తర్వాత అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లి నోట్ల కుప్ప చూపించింది. అబ్బాయి ఆశ్చర్యపోయి చిరునవ్వుతో కుక్కతో చేతి కలిపాడు.